హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 తేదీన పంపిణీ చేసే పెన్షన్ల పెంపుకు సంబంధించిన అర్హుల జాబితా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే దీనికి సంబంధించి మనకు ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే మనకు 2 రకాల రిసిప్ట్‌లయితే రావడం జరుగుతుంది. ఇది టోటల్‌గా మీ గ్రామం అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ విధంగా రిసిప్ట్‌లయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క రిసిప్ట్ గనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించిన పెన్షన్ నగదు రసీదు అంటే మీరు పెన్షన్ గనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎవరైతే మీకు పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారో ఆ యొక్క సంబంధిత అధికారి సంతకం అనేది పెట్టి మీకైతే అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించి 2024 ఏడో నెల 1వ తేదీ అలాగే జిల్లా, మండలం, గ్రామం పేరు అనేది వచ్చి మీకు సంబంధించిన పెన్షన్ ఐడి, మీకు సంబంధించి ఎవరికైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారో వారి పేరు అనేది వస్తుంది. వారికి రూ. 6,000 పెన్షన్ నగదు ముట్టినది. అంటే మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే రూ. 6,000 ఇక్కడ మీరు సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇది గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన అధికారి దగ్గర ఈ యొక్క స్లిప్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఈ యొక్క స్లిప్ అనేది మీరు పేమెంట్ గనుక పంపిణీ అనేది చేయబడింది కాబట్టి సంబంధిత అధికారి ఇక్కడ సంతకం అనేది పెట్టి ఈ యొక్క రిసిప్ట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. మనకు గత ప్రభుత్వ హయాంలో ప్రతి విడతలో రూ. 250 పెంచినట్లయితే భారీ మొత్తంలో పాంప్లెట్ అనేది పెట్టి వారికి సంబంధించిన కవర్ అనేది ఇచ్చి దాంట్లో డబ్బులు అనేది పెట్టి నానా హంగామా అనేది గతంలో చేయడం జరిగేది. అయితే ఈసారి అటువంటిది ఏమీ లేకుండా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు అనేది ముట్టిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ విధంగా మనకు సచివాలయంలోనే ఈ యొక్క పేపర్ల మీద ప్రింట్ అనేది తీసి ఈ యొక్క రిసిప్ట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇది మా ప్రస్తుతానికి రూ. 6,000కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పెన్షన్‌లో రూ. 6,000 అనేది పెంచారో వారికి సంబంధించి ఈ యొక్క లిస్టు. అలాగే ఇది రూ. 7,000కి సంబంధించిన పేమెంట్ సంబంధించి ఇది రూ. 7,000 అనేది వరకు వచ్చింది కాబట్టి వారికి కూడా ఇదే రిసిప్ట్ అనేది వస్తుంది. అలాగే ఈ వ్యక్తికి గనుక చూసుకున్నట్లయితే వీరికి కేవలం రూ. 500 మాత్రమే పెన్షన్ అనేది రావడం జరిగింది. ఈ రూ. 500 పెన్షన్ ఎందుకొచ్చిందంటే ఇందులో మనకు గతంలో ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా గ్రూప్‌లోని మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల అభయ హస్తం పెన్షన్ కింద రూ. 500 అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క అభయ హస్తం పెన్షన్‌కి సంబంధించిన రూ. 500 పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికి సంబంధించి మరొక రూ. 500 అదనంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు జూలై 1 తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరైతే గ్రామాలకే వార్డు సచివాలయంలో సిబ్బంది ఉన్నారో వారు ఇంటి వద్దకు వచ్చి ఈ యొక్క పెన్షన్‌లు అనేది పంపిణీ చేస్తారు. అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించి ఇలాంటి ఫాస్టెస్ట్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యొక్క లిస్ట్ కావాలనుకున్నట్లయితే మాత్రం మీరు వెంటనే మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధిత అధికారిని గనుక మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే ఇందులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు.